నమస్తే. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ఒక దేశమంతా కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఏదో సాధించామనే గర్వం, ప్రాణమాన త్యాగాలకు ప్రతిఫలం దొరికిందనే సంతోషం, ఎదవ బానిస బ్రతుకు నుండి విముక్తి దొరికిందనే నమ్మకం. దాన్నే మనం స్వతంత్రం అని పిలుచుకుంటున్నాం. స్వతంత్రం వచ్చిందా మనకి? అంధకారపు స్వతంత్రం. అర్థం కాలేదా? ఫనీ టైట్ క్లోజ్ చేసుకో, తాట తీసేద్దాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే యూనిఫామ్ వేసి నీట్గా రెడీ చేసి పంపించేవాళ్ళు. యూనిఫామ్ సరిగ్గా లేకపోతే పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఎందుకో అర్థమేసి వచ్చేది కాదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎందుకు ఈ యూనిఫామ్ అడిగితే మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? నాన్న, నీ ఫ్రెండ్స్లో డబ్బున్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, రకరకాల కుల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎవరు ఎక్కువ తక్కువ కాదు, అందరూ ఒక్కటే అని చెప్పడానికే యూనిఫామ్ అని చెప్తే కులం అనేది అంత పెద్ద ప్రాబ్లం అని నాకు అప్పుడు అనిపించలేదు. కానీ 10th దాటి అడుగు బయట పెట్టి ఈ సమాజాన్ని చూడగానే వీడు మనోడు అని ఒక చెయ్యిని భుజం మీద పడుతుంది. ఇక్కడ మనోడు అంటే నీకేం జరిగినా నేను తోడుగా ఉంటానే ధైర్యం కాదు, నీది నాది ఒక్కటే కులం అని. అరే చిన్నప్పటి నుండి స్పూన్ ఫీడింగ్ ఇచ్చారు కదరా, కులం లేదు, మతం లేదు, మనుషులంతా ఒక్కటే, జాతి లేదు, గీతి లేదు, మనుషులంతా ఒక్కటే అని. యూనిఫామ్ వేసావు, సాక్స్ వేసావు, షూ వేసావు, టై కట్టావు, బ్యాగ్ చేసావు, బెల్ట్ పెట్టావు, అయినా సరే సిగ్గు లేకుండా కులం అనే రంగుని మొహానికి పులుముకొని రొమ్ము విరుచుకొని సమాజం మీద పడ్డావు. ఓ పక్కన ఈ కులానికి కనిపెట్టినాడు తెలిస్తే కుక్కను కొట్టినట్టు కొట్టాలంటూనే, ఇంకో పక్కన మా వాడు సినిమా రిలీజ్ అయింది, మా వాడు ఎలక్షన్స్లో గెలిచాడు, మనోళ్ళు ఒలింపిక్స్లో మెడల్ కొట్టారని చెప్పని కాళ్ళు ఎగరేసుకుంటావు, మీసాలు తిప్పేసుకుంటావు, దొరికిందే సందని సంకలు గుద్దేసుకుంటావు, తెగ పిసిగేసుకుంటావు, నలిపేసుకుంటావు, గింజేసుకుంటావు. ఇక్కడ మనోడు అంటే మంచోడు, మంచి టాలెంట్ ఉన్నోడని కాదు, మన కులపోడని. నువ్వు సాధించావా? నువ్వు కష్టపడ్డావా? నందమూరి తారక రామారావు గారు గొప్ప వ్యక్తే, ఆయన కులపోళ్ళు అందరూ కాదు. చిరంజీవి గారు గొప్ప వ్యక్తే, ఆయన కులపోళ్ళు అందరూ కాదు. అలానే ఏదోటి సాధించిన ప్రతి వ్యక్తి గొప్పవాడే, వాళ్ళ కులపోళ్ళు అందరూ కాదు. మరలాంటప్పుడు నువ్వేంట్రా వాళ్ళకి ఇచ్చిన బిరుదులు? మా కమ్మ బిడ్డ, మా కాపు బిడ్డ, మా రెడ్డి బిడ్డ, మా కామెడీ బిడ్డ, మా బ్యాప్నోళ్ళ బిడ్డ, ఎక్సెట్రా 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 డాట్ 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 అని వాళ్ళ పరువులు తీస్తున్నారా. మన భారతదేశపు ముద్దు బిడ్డ అనాలరా. ఆటగాళ్ళు దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆడుతున్నారు కానీ కులాన్ని రిప్రజెంట్ చేస్తూ కాదు. గుర్తు పెట్టుకోండి. నాకు నా అభిమాన హీరో అంటే పిచ్చి, ఆయన కోసం ఎంతైనా చేసేస్తా, ఏదైనా కోసేసుకుంటే ఆయన ఒక్క మాట చెప్తే చాలు ఫాలో అయిపోతా అని అంటావు కదా. మరి వాళ్ళే చెప్తున్నారు కదరా మాకు అన్ని కులాలు ఒక్కటే, మేమందరం కలిసే ఉంటామని. మీరెందుకురా కొట్టుకుని చస్తున్నారు? కార్ల మీద, బైకుల మీద వాళ్ళ ఫోటోలు వేసి మరి కులాల పేర్లు రాస్తున్నారు. ఇదేనా మీరు వాళ్ళకి చూపించే గౌరవం, ఇచ్చే మర్యాద? అందరికీ తెలిసే ఉంటుంది, కొన్ని నెలల క్రితం కుల వర్గీకరణ విషయంలో కొంతమంది ట్రైన్ని కాల్చేశారు. నువ్వెవడరా నా ట్రైన్ని కాల్చడానికి? నువ్వు కరెక్ట్గానే విన్నావు, అది నా ట్రైన్. నేను, మా నాన్న లాంటి కొన్ని కోట్ల మంది కష్టపడిన దాంట్లో గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతుంటే గవర్నమెంట్ మాకు వాడుకోవడానికి ఆ ట్రైన్ ఇచ్చింది. నువ్వెవడరా దాన్ని కాల్చడానికి? నీ నట్టింట్లోకి వచ్చి ఉచ్చపోస్తే నీకు ఎలా ఉంటుంది? అలాంటి దేశం ప్రశాంతంగా నిద్రపోతున్న మంచం మీద ఉచ్చపోస్తున్నారు నీలాంటి వాళ్ళు. నీలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలు ఇచ్చి అందరం ఎక్కిస్తే ఏం చేస్తారు? దొరికిన దానికి దొరికినంత దోచుకుని కూడా నా దేశం నాకేం ఇవ్వలేదని అరుస్తూనే ఉంటారు. మీకు దమ్ము సత్తా ఉంటే మీ టాలెంట్ చూపించి జాబులు కొట్టండి, అంతేగాని పక్కనోడి కన్నీటితో మీ దాహం తీర్చుకోమాకండి. టాలెంట్ ఉన్నోడు డాక్యుమెంట్స్ పట్టుకుని వీసా అప్రూవల్ కోసం లైన్స్ కడుతున్నారు. మీలాంటి వాళ్ళు కులాన్ని అడ్డు పెట్టుకుని ఈజీగా పైకి వచ్చేసేసి జోబులు నింపేసుకోవాలని చూస్తున్నారు. నాకు బాగా తెలిసిన ఒక బీటెక్ స్టూడెంట్ని, ఎందుకురా నీకు ఇంజనీరింగ్ ఇన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకుని చేయలేకపోతే డిగ్రీలో చదవచ్చు కదా అంటే ఏమన్నాడు తెలుసా? ఎల్లవాయి చెప్పావు పెద్ద, డిగ్రీ చదివితే ఫీజు రియంబర్స్మెంట్లు అవడిస్తాడు. పెళ్లి టైంలో బీటెక్ అంటే ఆ వాల్యూనే వేరు, ఒక 2 లక్షలు ఎక్కువ పలికేస్తాం. ఇన్విటేషన్ కార్డులో కూడా పేరు పక్కన బీటెక్ అని ఉంటే ఆ టెక్కే వేరంట. ఊరే మీలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక సింగిల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. నువ్వు ఫిజికల్లీ ఛాలెంజ్డా, బిలో పావర్టీలైనా, నీ కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు దాంతో సహా అన్ని బాగానే పనిచేస్తున్నాయి కదా, మరి ఎందుకురా నీకు రిజర్వేషన్లు? నీకు సత్తా ఉంటే చదివి సీటు కొట్టు, టాలెంట్ ఉన్నోడి కడుపు కొట్టి కాదురా. ఊరుకోవా మమ్మల్ని అంటావేంటి? గవర్నమెంట్ ఇస్తుంది మేము తీసుకుంటున్నాం, తప్పే ఉంది అని మీరు అనొచ్చు. నువ్వు వద్దని చెప్పు. అడుక్కునేవాడు ఎవడు లేడు ఇక్కడ, మాకు ఫ్రీగా బెచ్చం వేయకండి అని గట్టిగా చెప్పు. మాకు రిజర్వేషన్లు వద్దు, మేము చేతులు గాజులు తొడుక్కుని కూర్చోలేదని గొంతెత్తి అరిచి చెప్పరా. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఫైట్స్ ఫర్ ఇట్స్ బ్యాక్వర్డ్నెస్. మమ్మల్ని వెనకబడ్డ కులంలో కలపండి, మమ్మల్ని వెనకబడ్డ కులంలో కలపండి అని కొట్టుకు సచ్చే ఒకే ఒక దేశం భారతదేశం అని పరాయి దేశం వాడిని నిన్ను చూసి హేళన చేస్తున్నాడు. నువ్వేం చేస్తావు? వాడెవడో నీ జాగాలోకి వస్తే గుడ్డ లోడ తీసి కొట్టి పంపించాం. మన హక్కుల్ని, మన దేశాన్ని కాపాడుకున్నాం, తిరిగి తెచ్చుకున్నాం.
వాడి వాళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారా, నువ్వేం చేస్తావు? నవ్వినోడి మూతి పగలగొట్టేలా నాకు రిజర్వేషన్లు వద్దు, నాకు కులగజ్జి లేదు అని గట్టిగా గొంతెత్తి అరిచి చెప్పరా. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని గాంధీ గారి సమాజానికి 3 కోతులను వదిలి వెళ్ళిపోయారా. కానీ మనకు కావాల్సింది 3 కోతులు కాదు, 3 కుక్కలు. ఈ 3 కుక్కలు కులం గురించి మాట్లాడవు, కులం గురించి వినవు, కులం గురించి చూడవు. ఇన్ని జంతువులు ఉండగా కుక్కల్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, పీపుల్ డోంట్ లవ్ పీపుల్, పీపుల్ లవ్ డాగ్స్. అంతెందుకు ఇంతసేపు కుక్కలా వాగుతున్నాను కదా, మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఇంతసేపు కులం గురించి క్లాస్ పీకుతున్నాడు, ఇంతకీ వీడిదే కులమో అని. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సాష్టాంగ నమస్కారాలు. మీరు పట్టించుకొని మీకు అర్థం కాని పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. సరే, మీ అందరికి అర్థమయ్యేలా ఒక చిన్న విషయం చెప్తా వినండి. మీ అందరికీ ఫేస్బుక్ ఉండే ఉంటుందిగా. ఫేస్బుక్లో మీరు సైన్ అప్ అయ్యేటప్పుడు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటుంది, కానీ ఎక్కడన్నా క్యాష్ నేమ్ ఉంటుందా? మరి ఎందుకురా ఫేస్బుక్ ఐడీలో మీ పేర్ల పక్కన తోకలను అంటిస్తున్నారు? ఓ, కులం పేరు చెప్తే కానీ మీకు గుర్తింపు లేదా? కులం పేరు పెట్టుకుంటేనే కానీ మీకు మీ ఫ్యామిలీకి ఒక గుర్తింపు రాదా? నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. కులాన్ని అడ్డు పెట్టుకుని దేశాభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న కొంతమందికి మాత్రమే వ్యతిరేకని. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. డెవలపింగ్ కంట్రీని డెవలప్డ్ కంట్రీగా మార్చుకుందాం. జై హింద్. పేగు తెంచుకుని పుట్టిన క్షణం తెలుసా నీకు నీది ఏ కులమో? కట్టె మీద కాలుతున్న క్షణం అవసరమా నీకు నీది ఏ కులమో? నీ గెలుపుకి ఓటమికి, సంతోషానికి బాధకి, ఆకలికి కన్నీటికి, నెత్తురికి, నుదిటి రాతకి అవసరం లేని కులం నీకెందుకురా? ఈ ప్రపంచంలో ఏ ఒక్కడైనా వేరే కులం మీద ఆధారపడకుండా ఒక్క పనైనా చేసుకోగలడా? అంతెందుకు, ప్రతిరోజు నీ రక్తంలో కలుస్తున్న అన్నాన్ని అడగరా దానిదే కులమని.